గైస్, వెల్కమ్ టు నామ్స్ వ్లాగ్స్. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈరోజైతే నేను సిల్వర్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నా. రీసెంట్గా సిల్వర్ ప్రైస్ చూస్తుంటే చాలా కన్ఫ్యూజన్గా ఉందండి. ఎందుకంటే ఒక్కోసారేమో విపరీతంగా పెరిగిపోతుంది, ఒక్కోసారేమో తగ్గిపోతుంది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సిల్వర్ ప్రైస్ ఇంకా తగ్గుతుందా లేదా పెరుగుతుందా? ఇప్పుడే కొనాలా లేదా కొన్ని మంత్స్ వెయిట్ చేసి సిల్వర్ ప్రైస్ చూసుకొని కొనాలా? సో ఈ వీడియోలో నేను మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెజెంట్ సిల్వర్ ప్రైస్ ఎంతుంది? అలాగే డిసెంబర్‌లో అసలేమైంది? మరి ఫ్యూచర్‌లో ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అన్నీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ ప్రెజెంట్ సిల్వర్ ప్రైస్ ఎలా ఉందో చూద్దాం. ప్రెజెంట్ ఇండియాలో చూస్తే సిల్వర్ ప్రైస్ 238-256 వరకు ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే సిల్వర్ ప్రైస్ సిటీ వైజ్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. ఎందుకంటే జీఎస్టీ హ్యాండ్లింగ్ ఛార్జెస్ డిఫరెంట్‌గా ఉంటాయి కాబట్టి. సో అలాగే లోకల్ మార్కెట్ ఫీస్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. అందుకని ఒక్కొక్క సిటీలో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ అయితే బెంగుళూరు, కోల్కతా, ఢిల్లీ, ముంబై ఇలాంటి సిటీస్‌లో సిల్వర్ ప్రైస్ 1 గ్రామ్ వచ్చేసి 238 రూపీస్ ఉండగా, అదే హైదరాబాదు, విజయవాడలో అయితే మాత్రం 1 గ్రామ్ వచ్చేసి 256 రూపీస్ ఉంది. అలాగే ఇప్పుడు మనం 2025లో సిల్వర్ ప్రైస్ ఎంత పెరిగాయో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2025లో అసలు సిల్వర్ ప్రైస్ ఎంత పెరిగాయి అంటే ఆల్మోస్ట్ ప్రైస్ డబుల్ అయింది. 2025 స్టార్టింగ్లో దాదాపుగా 1 గ్రామ్ 95-100 ఉన్న ప్రైస్ అక్టోబర్ నాటికి 200 టచ్ అయ్యి మళ్ళీ 140 వరకు వచ్చి డిసెంబర్ నాటికి 260 వరకు వెళ్ళింది. అండ్ డిసెంబర్ ఎండ్లో మళ్ళీ కొంచెం తగ్గింది, 238 దగ్గర ఉంది. మన తెలుగు సిటీస్లో అయితే ప్రజెంట్ 1 గ్రాము 256 దగ్గర ఉంది. అసలు లాస్ట్ 2 డేస్లో సిల్వర్ ప్రైస్ ఎందుకు తగ్గాయంటే సాధారణంగా ఇయర్ ఎండ్లో ప్రాఫిట్ బుకింగ్స్ అవనేవి ఉంటాయండి. అలాగే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అకౌంట్స్ అనేవి క్లోజ్ చేస్తారు. సో ట్రేడింగ్ వాల్యూమ్స్ తక్కువ ఉండటం వల్ల అసలు సిల్వర్ ఎందుకు ఇంతలా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే డిమాండ్ ఎక్కువ అవ్వడం వల్ల. సిల్వర్ అనేది జస్ట్ జ్యువెలరీ కాదు, దీన్ని చాలా ఇండస్ట్రీస్లో కూడా ఎక్కువగా వాడుతారు. ఇక్కడ మనం చూసినట్టయితే సోలార్ ప్యానెల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్, ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎక్సెట్రా ఇలా ఇండస్ట్రీస్లో సిల్వర్ యూసేజ్ చాలా ఫాస్ట్గా పెరుగుతుంది. ఈ మధ్య చూస్తుంటే హౌసెస్ పైన చాలా సోలార్ ప్యానెల్స్ పెడుతున్నారు అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో ఇలా అన్నమాట. రీజన్ 2 సిల్వర్ దిగుమతులు తక్కువ అవ్వడం వల్ల. సాధారణంగా కొత్త సిల్వర్ మైన్స్ స్టార్ట్ చేయాలంటే చాలా టైం పడుతుందండి. సో అందుకే డిమాండ్ పెరుగుతుంది అండ్ సప్లై తగ్గిపోతుంది. అందుకనే సిల్వర్ ప్రైస్ కూడా పెరిగిపోతున్నాయి. రీజన్ 3 గోల్డ్ ఎక్స్పెన్సివ్ అయిపోవడం వల్ల. ప్రజెంట్ గోల్డ్ కాస్ట్ చాలా పెరిగిపోయింది అండ్ సిల్వర్ ప్రైస్ తక్కువ ఉండటం వల్ల అందరూ సిల్వర్ డిమాండ్ చూసేసి సిల్వర్ కొనడానికి వస్తున్నారు. సో అందుకని సిల్వర్ ప్రైజెస్ కూడా పెంచేస్తున్నారు. రీజన్ 4 ఇన్ఫ్లేషన్ వల్ల మనీ వాల్యూ తగ్గిపోతూ వస్తుంది. అందుకనే చాలామంది గోల్డ్ ఆర్ సిల్వర్ ఇలాంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. సో అది వాళ్ళకు ఒక అసెట్గా ఉంటుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి. గ్లోబల్ ఫియర్, యుఎస్ డాలర్ వీక్నెసెస్ ఎక్సెట్రా ఇలా చాలా రీజన్స్ వల్ల సిల్వర్ ప్రైస్ అనేవి పెరుగుతూ వస్తున్నాయి. ఇప్పుడు అందరికీ ఉన్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు సిల్వర్ కొనాలా లేదా కొన్ని నెలలు వెయిట్ చేసి తర్వాత కొనాలా? దీనికి బెస్ట్ ఆన్సర్ ఏంటంటే సిల్వర్ ప్రైస్ పెరుగుతాయేమో అని ఎక్కువ కొనేయొద్దు. ఇప్పుడైతే సిల్వర్ ప్రైస్ తగ్గుతుందో అప్పుడు కొంచెం కొంచెంగా కొనడం వల్ల మనం ఎమోషనల్గా అండ్ భయం లేకుండా ఉంటుంది. సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ అనేది టైమింగ్ మీద కాదు, డిసిప్లైన్ అండ్ పేషెన్స్ మీద డిపెండ్ అవుతుంది. మీ ఒపీనియన్ ఏంటి? సిల్వర్ ప్రైస్ నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో ఎలా ఉంటాయి అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.